హలో! మనం ఈరోజైతే కాకరకాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. కాకరకాయలను ముందుగా నీట్‌గా పైదంతా కూడా తీసేసేసి, మనం నీళ్ళల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మధ్యలో ఒక చిన్న ఘాటులాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటిని. అటు ఇటు తొడిమెలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయ్యాక మనం ఏవైతే కాకరకాయలను తరిగి పెట్టుకున్నామో అవన్నిటిని కూడా ప్యాన్లో పెట్టేసేయాలి. పెట్టేశాక మనము దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయకుండా మూత ఉంటుంది కదా, లిడ్ని సిమ్లో పెట్టి క్లోజ్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి ఇలా బ్రౌన్ కలర్గా అవుతాయి. తర్వాత ఒక 2 మినిట్స్ ఇంకా మూత పెట్టకుండా వీటిని ఇంకొద్దిగా సేపు క్రిస్పీగా తయారు చేశాక దీన్ని సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పుని యాడ్ చేసుకొని కలిపి పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కారంని మనకు తగినంత కారంని యాడ్ చేసుకొని తింటే మనకి ఇష్టమైన రుచికరమైన ఎవరికైనా నచ్చే కాకరకాయ రెసిపీ అయితే తయారైపోతుంది. ఇది పప్పులో కానీ నార్మల్ అన్నంలో కానీ తింటే సూపర్గా ఉంటుంది.